సహోదరులారా, మనము యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నామంటే, ఆయనను మనం ప్రార్థన చేస్తున్నామంటే, ఆయనను దేవుడిగా మనం అంగీకరిస్తున్నామంటే, దేవుడే మనల్ని ఆకర్షించున్నాడు. నా తండ్రి ఆకర్షించని ఎడల ఎవరు నా యొద్దకు రాలేరు అని వాక్యం సెలవిస్తున్నది. దేవుని యొక్క కృపను బట్టి ఆయనలో మనం ఉన్నాము. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైనా ఆలోచన చేశారా? అసలు దేవుడు ఎందుకు పిలిచాడంటే, పేతురు పత్రిక మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి అని వాక్యం ఉన్నది. అంటే దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని అంటే, ఆశీర్వాదానికి వారసులు అగుటకు. అర్థమైందా? అంటే ఆశీర్వాదం అంటే కేవలము వెండి బంగారములు ధనము ధాన్యాలే కాకుండా మానవుడికి కావలసినటువంటి సమాధానం, మానవుడికి కావలసినటువంటి నిత్య జీవము, మానవుడికి కావలసినటువంటి సంతోషం, ఆరోగ్యం, ఇవన్నీ మన దేవునిలో ఉన్నది. వీటన్నిటికీ ఆయన యజమానుడు. ఆశీర్వాదానికి యజమానుడు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన యజమానుడు కాబట్టి, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి, ఆయనకు వారసులుగా మనము, అది ఆశీర్వాదానికి వారసులుగా అగుట కొరకే దేవుడు మనల్ని పిలిచాడు.